హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్లా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏ పనులు చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మా వారికి హాట్ వాటర్, నాకు వచ్చేసరికి కాఫీ పెట్టుకుంటున్నాను. మా బాబుకి మార్నింగే పాలు కలిపి ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసరికి మా వారికి హాట్ వాటర్, నాకు వచ్చి కాఫీ పెట్టుకుంటున్నాను. వాటర్ అనేది మరీ ఎక్కువగా హీట్ చేసుకోకూడదు, కొంచెం లైట్గా హీట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, హనీ వచ్చేసరికి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాము. మా ఊర్లో అమ్ముతూ ఉంటారు. ఇది వచ్చేసరికి మా ఇంటి పైన తేనె తెట్టి పెట్టుంటే రాలుకొని తీసుకొచ్చుకున్నాము. ఇది ఒరిజినల్ తేనె కదండి, అందువల్ల మా బాబుకి డైలీ పెడుతూ ఉంటాము. చూడండి, మా బాబు కొరుకుతూనే ఉంటాడు ఏళ్ళు వచ్చేసరికి. ఏదమ్మా తేనేది? తేనేది ఎక్కడుంది? అక్కడుందా? నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ పెట్టుకుంటున్నాను. నేను వచ్చేసరికి మీడియం గ్లాస్కి వచ్చేసరికి ఒక చిన్న స్పూన్ షుగర్ వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ పౌడర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఎవరైనా కానీ ఫీడింగ్ ఇచ్చే పేరెంట్స్కి వచ్చేసరికి కాఫీ పౌడర్ అనేది ఎక్కువ వేసుకుని తాగడం వల్ల మిల్క్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతాయి. అందువల్ల నేను పౌడర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని కాఫీ తాగుతాను. ఫస్ట్ వచ్చేసరికి కొంచెం పాలు యాడ్ చేసేసుకొని ఎగ్ని బీట్ చేస్తాం కదా, అదేవిధంగా పాలను కూడా కలుపుకుంటూ ఉంటుంటే కాఫీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసరికి నాకు మా వారు చెప్పారు, ఇలా చేయడం వల్ల కాఫీ అనేది చాలా టేస్ట్ వస్తుంది, నెక్స్ట్ నుంచి ఇలా చేసుకో అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఇలాగే చేస్తూ ఉంటాను. కాఫీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసరికి అన్ని పాలు యాడ్ చేసుకొని 2 సార్లు కలిపేసేసుకుంటే కాఫీ రెడీ అయిపోద్ది. చూడండి, ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఒక ½ అవర్ అనేది రెస్ట్ తీసుకుంటూ ఉంటాము. ఏవైనా ఇంట్లో విశేషాలు ఉన్నా ఏమున్నా కానివ్వండి, ఈ టైంలో కొంచెం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. చూడండి, మా బాబు వాళ్ళ నాన్న దగ్గర హాట్ వాటర్ తాగడానికి ఎంత తంటాలు పడుతున్నాడు ఎక్కడానికి. ఏం లేదు, జస్ట్ కొంచెం అలా నేల కంటిస్తే సరిపోతుంది, సాటిస్ఫై అయిపోతాడు. మరీ ఎక్కువ ఏం కావాలని అడగడు.
చూడండి, తాగడం అయిపోగానే గ్లాస్ తీసేసుకొని సింక్లో వేయడానికి వెళ్తున్నాడు. డైలీ ఇదే విధంగా చేస్తూ ఉంటాడు. తనకు ఒక హ్యాపీ ఇలా వెళ్ళి అలా చూడండి అలా ఎక్కుతూ ఉంటాడు కదా. చూడండి అలా ఎక్కి సింక్లో పడిందా లేదని కూడా చూస్తూ ఉంటాడు. సింక్లో పడిన తర్వాత వచ్చేస్తాడు. నేను వచ్చేసరికి గ్లాస్ సింక్లో వేసావా అని చెప్తున్నాడు అనమాట. సింక్లో వేసేసాను అని చెప్పేసి. తనకి మాటలు రావు కదా, అంటే అలా సైగ చేసి చెప్తా ఉంటాడు. చూడండి వాళ్ళ నాన్న కొట్టాడంటే అది కూడా చూపిస్తున్నాడు. మస్కిటో మ్యాట్ వచ్చేసరికి నేను తీస్తూ ఉంటుంటే డైలీ నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. దాన్ని క్లోజ్ చేస్తాను కదా, అప్పుడు వచ్చేసరికి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తాను. దాన్ని తీసుకురావడం కానివ్వండి, అది ఫోల్డ్ చేసాక అది దాన్ని పెట్టేది ఒకటి ఉంటుంది కవర్, దానిలో పెట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏదో తనకి తోచింది, తనకేం తెలియదు కదా, ఏదో చేస్తున్నాము అని చెప్పేసి చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి. చూడండి, పిల్లలు ఏదైనా చేసినప్పుడు మనం కొంచెం ఎంకరేజ్ చేసినంటే చాలు, కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఏదైనా హెల్ప్ చేయడానికి బాగా స్కోప్ చూపిస్తారు. అందువల్ల నేను ఏదైనా కానివ్వండి హెల్ప్ చేసినప్పుడు తనతో తీసుకొచ్చినప్పుడు గుడ్ నాన్న అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ వచ్చరికి టిఫిన్ రెడీ చేస్తున్నాను. నైట్ రైస్ మిగిలింది, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి టమోటా రైస్ చేద్దామని చూస్తున్నాను. రైస్ అనేది మనకు ఊరికి రావు కదండి, ఎంత కాస్ట్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి, అందువల్ల వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి టమోటా రైస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను మా వారు తినేస్తాము. మా తమ్ముళ్ళకి వచ్చేసరికి దోశ పిండి ఉంది, వాళ్ళకి దోశ వేసిస్తాను. చూడండి, జయాంష్ వచ్చేసరికి వాళ్ళ మామతో ఆడుకుంటూ ఉన్నాడు. తన పేరు సురేష్ అండి. నా అబ్బాయి వచ్చేసరికి మా పిన్ని కొడుకు. జయాంష్ చూడడానికి అని చెప్పేసి నెల్లూరు నుంచి వచ్చాడు. తను పుట్టాక ఎప్పుడూ కలవలేదక్క, కొన్ని రోజులు ఆడుకొని వెళ్తానని చెప్పేసి వచ్చాడు. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు వచ్చేసరికి. బాల్ ఆట ఆడుకోను, బ్యాట్తో ఆడుకోను, బయటికి వెళ్ళి రావడం కానివ్వండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు వచ్చేసి. చూడండి, ముందు వచ్చేసరికి కుర్చీని పొడుచుకున్నాడు, అందుకని వెళ్ళేసి మళ్ళీ కుర్చీని కొట్టొస్తున్నాడు. పిల్లలకి అదొక ఆనందం కదా, ఏదైనా పడితే మళ్ళీ రివర్స్ ఏదైనా రేంజ్ తీసుకోవాలంటే రివెంజ్ బాగా తీర్చుకుంటారు వాళ్ళు వచ్చేసరికి. చూడండి, మా ఇంట్లో వచ్చేసరికి ఎండ అనేది ఎక్కువగా వస్తుంది. డి విటమిన్ అనేది ఫ్రీగా వస్తుంది మాకు. మేము వాకింగ్కి ఏమి వెళ్ళని అవసరం లేదు, వంట చేసుకుంటూ ఉంటే చాలు డి విటమిన్ అనేది ఎక్కువ వస్తుంది. చూడండి, మీకు ఎవరికైనా కానీ ఇలా వస్తున్నట్లయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వంట చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే చాలు డి విటమిన్ అనేది ఫ్రీగా వస్తుంది మాకు వచ్చేసి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డి విటమిన్ అనేది చాలా అవసరం కదా, అందువల్ల మీకు ఎవరికైనా కానీ డి విటమిన్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తే వాకింగ్కి అలా వెళ్ళండి. మార్నింగ్ 7 నుంచి 8 వరకు వచ్చేసరికి డి విటమిన్ ఎక్కువగా వస్తుంది కదా, ఆ టైంలో వాకింగ్కి వెళ్ళినట్లయితే డి విటమిన్ అనేది ఎక్కువ వస్తుంది. మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు వాకింగ్ చేయడానికి కానీ ఎండలో ఉండడానికి కానివ్వండి ట్రై చేయండి. చూడండి, మా బాబు వచ్చి ఆడి ఆడి అలిసిపోయి పడుకొని అటు ఇటు దొర్లుతూ తాత తాత అంటున్నాడు. జస్ట్ 2 డేస్ నుంచి అమ్మ తాత అంటా ఉన్నాడు. ఎక్కువగా మామ అనేది ఎప్పుడో రేర్ కేసులో అంటాడు. మామ అంటే మా తమ్ముని చూపిస్తుంటాడు. మామ అనేది చాలా తక్కువ పిలుస్తున్నాడు. ఎప్పుడైనా బాగా గుర్తొచ్చినప్పుడు అత్త అత్త అంటాడు. చూడండి, టమాటా రైస్ అనేది ఇంకా అయిపోయింది.
నెక్స్ట్ వచ్చేసరికి దోశలు పోసేసుకుందాము. చూడండి దోశలు పోయడం కూడా అయిపోయిందండి. ఇవి వచ్చేసరికి మా తమ్ముళ్ళకి ఇచ్చేస్తాను. వేడివేడిగా తింటే దోశలు అనేవి బాగుంటాయి కదా, మళ్ళీ చల్లారిపోయాక దోశలు తినాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పింక్ షర్ట్ వేసుకున్న అబ్బాయి వచ్చేసరికి మా పెద్దమ్మ కొడుకు, ఇటు సైడ్ ఉన్న అబ్బాయి వచ్చేసరికి మా ఊరు అబ్బాయి అండి. మా తమ్ముడు తోడుకి తీసుకొచ్చుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి టిఫిన్ అయిపోయింది. నా గ్లాస్లో లేదు, అందువల్ల నేను వచ్చేసరికి నూడిల్స్ వేసుకొని తింటున్నాను. మా బాబు అదే నూడిల్స్ కావాలని చెప్పేసి ఒక్కొక్కటి తీసుకొని చూడండి ఎంత నీట్గా తింటున్నాడు. నూడిల్స్ వచ్చేసరికి తనకి చాలా ఇష్టం, అందువల్ల నేను వేసుకున్నప్పుడల్లా ఎంత కారంగా ఉన్నా కానీ విసుకొట్టుకుంటూ తింటూనే ఉంటాడు. ఫాస్ట్ ఫుడ్ వచ్చేసరికి ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలియపోయినా కానివ్వండి ఫాస్ట్ ఫుడ్నే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇంట్లోకి వచ్చేసి చికెన్ గ్రేవీ కుష్కా తయారు చేస్తున్నాను. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అదే బయటది కానీ తీసుకొచ్చుకున్నట్లయితే కర్రీ కూడా అంత టేస్ట్ అనిపించదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు చేసుకొని వేసినట్లయితే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. మీకు వీలున్నంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు చేసుకోవడానికి ప్రయత్నించండి. చూడండి ఈ రెసిపీ వచ్చేసరికి మీకు కావాలంటే క్లియర్గా షూట్ చేసేసరికి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కుష్కాను చికెన్ వచ్చేసరికి సైమల్టేనియస్గా చేసేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతాయి కదా, అందువల్ల వచ్చేసరికి ఒక పక్క చికెన్ పెట్టేశాను, ఇంకో గ్లాస్ పక్కన వచ్చేసరికి కుష్కా చేద్దామని పెట్టేశాను.
నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్గా ఉంటాయని చెప్పేసి ఫిష్ కూడా తీసుకొచ్చుకున్నాము. ఇవి వచ్చేసరికి ముందే స్టఫ్ అంతా ముక్కలు బాగా పట్టించేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నట్లయితే సరిపోతుంది. మీరు ఎక్కువ టైంగా నానబెట్టుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని ఫ్రై చేసుకొని తినేసేయచ్చు. అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి తినడానికి రెడీ అవుతున్నాము. మా బాబు చూడండి రైతాన్ని కలుపుతూనే ఉన్నాడు. వాళ్ళ నాన్నకి వడ్డించాలని చెప్పేసి బాగా ట్రై చేస్తున్నాడు. కానీ తను చిన్నవాడు కదండి, తను వడ్డించాలంటే కింద పోస్తూ ఉంటాడు. కానీ ఏదో వాడు ఆనందం కోసము అలాగే వదిలేస్తూ ఉంటాము. కొంచెం నేర్చుకుంటాడు కదా, మనం అన్ని ఇన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు కదా, అందువల్ల కొంచెం వాడికి ఫ్రీడమ్ ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసరికి తినడం అయిపోయింది. తిన్న ఇవన్నీ వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకున్నట్లయితే మనకి కొంచెం బర్డెన్ తక్కువగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి 3 గంటల నుంచి షాపింగ్కి వచ్చాము. ఏవైనా కానీ తీసుకుందామని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా, ఏమైనా తీసిద్దామని చెప్పేసి. మా బాబుకి కూడా వచ్చేసరికి సమ్మర్ కదా స్టార్ట్ అయ్యేది, స్లీవ్లెస్ టీషర్ట్లు తీసుకుందాము, సమ్మర్కి వేస్తే బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకుందామని వచ్చేసాము. నేను షాపింగ్లో ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఏమేమి తీసుకున్నాను, బిల్ ఎంత అయింది, ఆ బిల్లుకి వాళ్ళు ఏ గిఫ్ట్ ఇచ్చారు మాకు అనేవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.
చూడండి నెక్స్ట్ వచ్చేసరికి షాపింగ్ నుంచి వచ్చేసరికి 6 అయిపోయింది. ఈ లోపు వచ్చేసరికి ఇంక 6 అయింది కదా, స్నాక్స్ తినడానికి టైం అయిపోయిందని చెప్పేసి డిన్నర్లో తినేస్తారని చెప్పేసి ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నాను. చూడండి ఈ ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఫిష్ వచ్చేసరికి మనం ఆఫ్టర్నూన్ కదా ఇవన్నీ కలిపి పెట్టేసింది, మొక్కలకి కూడా బాగా అంటుకున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఎంత ఎక్కువ టైం నానబెట్టుకున్నట్లయితే ఫిష్ ఫ్రై అనేది అంత టేస్ట్ వస్తుంది. చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఫిష్ వచ్చేసరికి అప్పుడు బాగా ఉడుకుతుంది. ఫ్రై చేయడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి డిన్నర్కి రెడీ చేసేస్తున్నాను. అన్నీ ఒక చోట పెట్టేసుకొని అందరం కలిసి తినేద్దామని చెప్పేసి అన్నీ ఒక చోట పెట్టేస్తున్నాను. మా బాబు వచ్చేసరికి నిద్రపోయాడు. ఇంక మేము ప్రశాంతంగా తినేసేయచ్చు కదా. మా బాబు చూడండి ఆఫ్టర్నూన్ చూశారు కదా అన్నీ కలబెడుతూ ఉంటాడు. తినడం అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్యాస్ బండని అన్నీ క్లీన్ చేసేసుకొని వంటలు అన్నీ క్లీన్ చేసేసుకొని స్నానం చేసి నిద్రపోతాము. ఈ వీడియో ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ అనేవి మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.